మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే రైల్వే వంతెన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. నిడమరు రైల్వే వంతెన నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో నిర్మించిన మంగళగిరి మండలం కాజా లేక్ పార్కును లోకేష్ ప్రారంభించారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నేటితో నెరవేరబోతుందన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ వెస్ట్ బైపాస్ రోడ్డుకు రాజధానితో అనుసంధానం లేకుండా చేశారని లోకేష్ మండిపడ్డారు. త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగుతాయని హామీ ఇచ్చారు. చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం. ఒక రోడ్డు ఏదైతే మనకి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి తెనాలి రోడ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో కావాలని కొంతమంది అడ్డుపడి కోర్టుకు వెళ్తాం జరిగింది. అది నేను అందరినీ కూర్చోమని మంగళగిరిలో ఉన్న మా నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోమని చెప్పి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కూడా చేయగలపాల్సిన బాధ్యత ఉంది. సో ఒక్కరు కూడా ఇబ్బంది పడతారంటే నేను చేయదలుచుకోలేదు, నేను చర్చించదలుచుకున్నాను. సో ఆ కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. మీరు చూస్తే ఉండవల్లి సెంటర్లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇలా అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్కి దగ్గర రోడ్ E30 అవన్నీ మొదలైనవి వర్క్. అది కూడా మొదలవుతాయి అంటే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది మంగళగిరి చుట్టూ. సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదైపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మార్కెట్స్ కొంతమంది కలిసారు. మార్కెట్స్ వాళ్ళు కోరింది ఏంటంటే ఇప్పుడు ఊరు సెంటర్లో ఉంది, ఊరు సెంటర్ కాకుండా 1 కిలోమీటర్ అటు ఇటు కానీ బయట భూమి ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు నిన్న మొన్న కలుస్తాం కూడా జరిగింది. అది ఏర్పాటు చేస్తే హెవీ వెహికల్స్ మంగళగిరి టౌన్ సెంటర్కి డేలో రాకుండా చేయగలుగుతాం. సో దానిపైన శ్రద్ధ పెడతాం. సో మీరు చూస్తే ఆసుపత్రిలో కూడా 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది. అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు, భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే పైకి వెళ్ళి, కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే పార్కింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం. సో సిటీ నుంచి రాకుండా, చిన్న వీధుల నుంచి రాకుండా ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డీకంజెస్ట్ చేసానికి ఛాన్స్ ఉంది. అది మేము చేస్తాం. వెస్ట్ బైపాస్ని సరిగా డిజైన్ చేయలేం. అసలు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక్క ఎగ్జిట్ కూడా రాజధానిలో ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. మీ అందరు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి మీద కక్ష ఉంది. అమరావతిని చంపేయాలంటే ఎగ్జిట్లు ఇవ్వకూడదు, కనెక్టివిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏమైపోయింది, మన ప్రభుత్వంలో వెస్టర్న్ బైపాస్ పనులు పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జిట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అది డిజైన్ చేస్తున్నాము. అవసరమైన మేరకు మేము ఎగ్జిట్స్ చేస్తాం.